హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నాని మామ్స్ కిచెన్. ఫ్లఫీగా పొంగుతూ రాగి చపాతీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫ్లఫీగా చాలా మెత్తగా వస్తాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ వాటర్ తీసుకోండి. పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి కలుపుకున్న తర్వాత 1 కప్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. రాగి ఫ్లోర్ యాడ్ చేసుకోండి. ముందు నేను జల్లించి పెట్టుకున్నాను, జల్లించుకొని యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వన్ కప్కి 1 కప్ పిండి కరెక్ట్గా సరిపోతుంది 1 కప్ వాటర్కి. ఇదిగోండి, ఇలా మొత్తం మెల్లిమెల్లిగా కలుపుకోండి. ఇక్కడ కలుపుకున్నప్పుడు ఇబ్బందిగానే ఉంటుందని కొన్ని వాటర్ యాడ్ చేసేయొద్దు. ఆ తర్వాత మనకి డఫ్ లాగా ప్రిపేర్ చేసుకున్నప్పుడు వాటరీగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మొత్తం కలుపుకొని ఇలా మొత్తం కలిపేంత వరకు స్టవ్ ఆపకుండానే కలుపుకోండి, స్లోలో పెట్టుకొని. ఆ తర్వాత స్టవ్ ఆపేసుకొని ఇలా మొత్తం ఆల్మోస్ట్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఇలా ముద్దలాగా కలిపి పెట్టేసుకోండి. గరిటతో మనం నిదానంగా కలుపుకుంటే అక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి అలా కలుపుకుంటూ ఉంటే కనుక మొత్తం కలిసిపోతుంది. ఎక్కడ పిండిలా లేకుండా మొత్తం కలిసిపోతుంది. ఇదిగోండి, మంచి సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ దీన్ని చల్లార్చుకోండి. ఇలా కలుపుతున్నప్పుడే మాక్సిమం చల్లారిపోతుంది. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత కొంచెం దీన్ని పిండిలాగా బాగా డఫ్ లాగా కలుపుకోండి, సాఫ్ట్గా వచ్చేంత వరకు. కొంచెం చేతికి ఆయిల్ కూడా అద్దుకొని కలుపుకోవచ్చు, ఎందుకంటే ఇది అంటుతూ ఉంటుంది. కొంచెం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, సాఫ్ట్గా వచ్చేసింది పిండి. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల కొంచెం స్మూత్నెస్ అనేది వస్తుంది. మన చేతికి కూడా అంటకుండా మనం డఫ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డఫ్ రెడీ అయిపోయిందండి ఆల్మోస్ట్. చూడండి డఫ్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇది ఒక పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండల్లాగా తీసుకొని చుట్టుకోండి. ఇలా చపాతీ ముద్దల్లాగా చుట్టు పెట్టుకోండి పక్కకి. ఇప్పుడు మనం చుట్టుకున్న బాల్స్ని కొంచెం ఇలా ఒత్తుకోండి, వెడల్పు చేసుకోండి. అదే రాగి ఫ్లోర్లో ఇలా ప్రెస్ చేసుకోండి, కొంచెం పిండి అద్దుకోండి. ఏ ఫ్లోర్ అయినా పర్వాలేదు, ఇక్కడ గోధుమ పిండి అయినా పర్వాలేదు తీసుకోండి. చపాతీల పీట మీద ఒత్తుకోండి. ఇక్కడ మాత్రం చాలా నీట్గా నిదానంగా ఒత్తుకోవాలి, ఎందుకంటే పగుళ్ళు వస్తాయి కాబట్టి. అప్పుడప్పుడు పిండి అద్దుకుంటూ ఒత్తుకోండి. ఇలా రొటేట్ చేసుకుంటూ పాముకోండి చపాతీని. ఇలా చపాతీలా పాముకోండి. ఇగో ఈ పాటి మందం ఉంటే కనుక మనకు ఫ్లఫీగా వస్తాయి. ఇదిగోండి, ఇలా చపాతీలాగా మొత్తం పాముకోండి. ఇప్పుడు అదే చపాతీని పెంక మీద వేసుకోండి. పెంకని బాగా హీట్ చేసుకొని పెంక మీద వేసేసుకోండి. చపాతీని ఒత్తుకున్నది హైలో పెట్టుకొని కాల్చుకోండి. సెకండ్ సైడ్ కూడా ఇలా టర్న్ చేసుకోండి. సెకండ్ సైడ్ కొంచెం కాలగానే మళ్ళీ సెకండ్ సైడ్ టర్న్ చేసుకోండి. ఇదిగోండి, ఇలా పొంగుతుంది మొత్తం. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ ఇలా యాడ్ చేసుకోండి. ఆయిల్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, నెయ్యి అయినా పర్వాలేదు, అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఎంత మంచిగా పొంగుతుందో చూడండి. గరిటెతోటి ఇలా ఒత్తుకోవడం వల్ల అది ఇంకో సైడ్ కూడా మంచిగా పొంగుతుంది చూడండి. ఇలా అన్ని సైడ్ సమానంగా కాల్చుకోండి. ఒక 1 మినిట్ వరకు ఇలా తిరగేస్తూ. దోశ పిండితోనే రాగి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి, అసలు రాగి పిండి తింటున్నట్టుగానే ఉండదు. సో ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. దోశ పిండి అండి ఇది. మనం ఎప్పుడు వేసుకునే దోశలకి రుబ్బుకొని పెట్టుకుంటాం కదా, ఆ పిండి. ఆల్రెడీ నేను దోశలు వేసుకున్నాక 1 కప్ మిగిలిపోతే దాంతో రాగి దోశలు వేసుకుంటున్నాను. ఇదిగోండి, 1 కప్పు దోశ పిండి తీసుకోండి. ఆ కప్పుతోనే అదే కప్పుతో 1/2 కప్పు రాగి పిండి తీసుకోండి. రాగులు నానపోసి చేయాల్సిన అవసరం లేదండి, చాలా ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి.
హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. మనం ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది కాబట్టి బ్యాటర్ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది బెస్ట్ ఇమ్యూనిటీ పవర్ ఫుడ్ అండి, చాలా మంచిది హెల్త్కి. మనం నార్మల్గా రాగి పిండితోటి కానీ ఇంకా వేటితోనైనా హెల్తీ ఫుడ్స్ తినాలంటే కొంచెం కష్టమే. సో అలాంటప్పుడు ఇలా దోశ పిండిల్లో, ఇడ్లీ పిండిల్లో అలాగ వేసుకొని చేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఈజీగా తింటారు, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ పెట్టానండి. ఇడ్లీ కూడా ఇలాగే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ అయిన తర్వాత మన రాగి పిండి కలుపుకొని ఇడ్లీలు చేసుకోవచ్చు, చాలా మెత్తగా వస్తాయి. పునుగులు కూడా రాగి పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను, అది కూడా చాలా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రాగులు నానబేసి రుబ్బాల్సిన అవసరం లేదు, దేనికి కూడా చాలా ఈజీగా పిల్లలకి నచ్చే విధంగా చేసి పెట్టవచ్చు. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి. కాస్త టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ముందుగా దోశ పిండిలో సాల్ట్ యాడ్ చేసుకుంటే మాత్రం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. నేను దోశ పిండిలో సాల్ట్ యాడ్ చేయలేదు, అందుకని నాకు సరిపడా వేసుకున్నాను. మీ టేస్ట్కి కూడా తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది మూత పెట్టుకొని 7 to 8 hours వరకు పెట్టుకోండి, బాగా ఫెర్మినేట్ అవుతుంది పిండి అనేది. ఇదిగోండి రాగి పిండి మొత్తం పులిసిపోయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇది ఒక్కసారి ఇదంతా గరిట మిక్స్ చేసుకొని చూడండి, మొత్తం పులిసిపోయింది. బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. పెనం పెట్టుకొని దోశల పెనం బాగా హీట్ చేసుకోండి. కొంచెం వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోండి మీద. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ రాగి పిండి బ్యాటర్ని ఒక చిన్న గరిటె కాబట్టి నేను 2 గరిటెలు తీసుకుంటున్నానండి. ఇది దోశలాగా ఇలాగ పాముకోండి. ఫస్ట్ ఎందుకు ఆయిల్ వేసుకోలేదంటే ఆయిల్ వేయగానే ఏ పెనం మీద అయినా బ్యాటర్ జారిపోతుంది. సో అందుకే ఆయిల్ వేసుకోలేదు. మనం రోస్ట్ అవుతున్న టైంలో ఆయిల్ వేసుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇవి డైట్ చేసే వాళ్ళైతే వితౌట్ ఆయిలే మనం రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. మీడియంలో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి, అప్పుడు దోశ చాలా మంచి కుక్ అవుతుంది లోపల వరకు. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ రాగానే దోశ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు ఎర్రగా కావాలనుకునే వాళ్ళకి దోశ ఎర్రగా వస్తుంది బాగా. ఇదిగోండి ఒక 1 minute అయిన తర్వాత ఇలా కొంచెం పక్కన లెగుస్తుంది దోశ, అప్పుడు మనం టర్న్ చేసుకోవాలి సెకండ్ సైడ్ కూడా. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో. సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అయిపోయింది, తీసేసుకోండి. ఇంకా చూడండి రాగి దోశ రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోండి. ఇలాగే అన్ని దోశలు వేసుకోండి. రాగి దోశలు, రాగి ఇడ్లీ, రాగి పునుగు, ఇలాంటి రాగి జొన్న మిల్లెట్స్ ఐటమ్స్ చాలా మంచిది హెల్త్కి. సో ఖచ్చితంగా వీక్లో వన్స్ అయినా ట్రై చేస్తూ ఉండండి. ఇలా దోశల్లాగా ఇడ్లీలాగా చేయడం వల్ల మనకి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రోగనిరోధక శక్తి అనేది చాలా అవసరం మనకి. అవి వచ్చేది ఇలాంటి వంటకాలతోనే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వంటకాలు వీక్లీ వన్స్ అయినా ట్రై చేస్తూ ఉండండి. సో కొంచెం ఆ వంటల్ని టేస్టీగా ఇలాగ చేసుకుంటూ తీసుకుంటే మనకు కూడా తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూడండి కొంచెం ఎర్రగా కాల్చుకున్నాను. ఇలా ఎర్రగా ఉండాలంటే కొంచెం హైలో పెట్టుకోవాలి బాగా. హెల్దీ అండ్ టేస్టీ రాగి మాల్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా చేయండి, ఖచ్చితంగా 1 నుంచి ఎక్కువగా తీసుకుంటారు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని 2 cups వాటర్ యాడ్ చేసుకోండి. 2 tablespoonsకి 2 cups వాటర్ పడుతుంది. ఇది ఇక్కడ 1 side బాయిల్ చేసుకోండి. ఇంకో కప్లో వాటర్ తీసుకొని ఒక 2 tablespoon రాగి ఫ్లోర్ తీసుకోండి. లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా ఇలాగ లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టుకోండి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా మిక్స్ చేసుకున్న రాగి ఫ్లోర్ని యాడ్ చేసుకోండి.
సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి రాగి మాల్ట్ని. ఇది మెల్లిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు మాత్రం మిక్స్ చేసుకుంటూనే కుక్ చేసుకోవాలి, ఎందుకంటే కింద పక్కకి అంటకుండా ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి. మీగడ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఇలా కలుపుకోవడం వల్ల. కొంచెం థిక్నెస్ వస్తుంది మెల్లిగా. సో ఇలా బాయిల్ చేసుకోండి, ఒక 5 to 6 minutes వరకు ఇలాగే బాయిల్ చేసుకోండి. ఇందులో మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. బీపీ ఉన్న వాళ్ళకి తీసుకోవాలనుకుంటే జాగ్రీ 1 piece యాడ్ చేసుకొని తీసుకోండి, సాల్ట్ యాడ్ చేయొద్దు వాళ్ళకి. ఇది మెయిన్ మన ఇంట్లో షుగర్ ఉన్న వాళ్ళకి కానీ బీపీ ఉన్న వాళ్ళకి డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి రెసిపీ అండి. వీక్లో ఒక 3 to 4 times అన్నా ట్రై చేయండి, ఇది మంచిగా పనిచేస్తుంది. రోజుకు ఒక గ్లాస్ తీసుకుంటే మాత్రం ఇంతకంటే ఆరోగ్యమైన రెసిపీ ఇంకొకటి లేదు. సో ఒకసారి వాళ్ళు ఇలా ట్రై చేసుకొని తీసుకోండి. దీనికి ఎక్కువగా పని అవసరం లేదు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఇందులో ఉప్పు వేసుకోకుండా బెల్లం వేసుకోండి, షుగర్ ఉన్న వాళ్ళు మాత్రం ఉప్పు వేసుకోండి. పిల్లలకు కూడా రోజు మార్నింగ్ టిఫిన్ పెట్టకపోయినా పర్వాలేదు, ఇది ఒక్క గ్లాసు మజ్జిగ కలిపిస్తే మాత్రం చాలా మంచిది హెల్త్కి. పిల్లలు ఆ టైంలో ఏది ఇచ్చినా తీసుకుంటారు కాబట్టి ఇలాంటివి ఇవ్వండి, షుగర్ కలిపి అలాంటివి చేస్తూ ఇవ్వండి, మంచి హెల్త్కి. డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం చాలా మంచిదండి. సో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. రోజుకు ఒక గ్లాస్ తీసుకోండి. పొట్ట మొత్తం ఒకేసారి తగ్గుతుందని నేను చెప్పను, సో ఖచ్చితంగా కొంచెమైనా తేడా కనిపిస్తుంది వాళ్ళకి. ఇలా పొంగుతున్న పొంగు తీసేసుకోండి. ఇంక ఇందులో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో మజ్జిగ, ఆనియన్, పచ్చిమిర్చి ఇష్టపడే వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ కోసం. ఇది కొంతమంది తినని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళ ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని తీసుకోండి. మన పూర్వీకులు ఇలాంటి రెసిపీస్ తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు ఇప్పటికీ కూడా. వాళ్ళు ఇప్పుడు చేసే పనులు కూడా మనం ఈ వయసులో చేయలేము. సో ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు తీసుకోండి. జొన్న పిండి, రాగి పిండి, ఇలాంటి మిల్లెట్స్ రెసిపీస్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. కుక్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది. సో దించేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది. సో ఇలా లిక్విడ్ స్టేజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే మనకి నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని తీసేసుకోండి. ఇలా చప్పగా తీసుకొని వాళ్ళు ఇందులో కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేసుకోండి, ఒక 1/2 tablespoon. కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి మంచిగా తీసుకుంటారు. సో డైట్ చేసే వాళ్ళు మాత్రం ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, ఆకలి వెయ్యదు అండ్ మంచి కడుపు నింపి హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి ఒక గ్లాస్ తీసుకోండి సరిపోతుంది. అది చల్లార్చుకునే లోపు మజ్జిగ ప్రిపేర్ చేసుకోండి. ఇలా 1/2 cup కర్డ్ తీసుకోండి, దాన్ని బాగా బీట్ చేసుకోండి. ఇలా కర్డ్ని మొత్తం బీట్ చేసుకోండి, స్మూత్గా అవుతుంది. అప్పుడు ముక్కలు అవ్వకుండా ఉంటుంది దాంట్లో మనం మిక్స్ చేసుకున్న తర్వాత. దీంట్లో ఒక 1/2 cup వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో 1/2 cup వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇందులో 1 piece లెమన్ యాడ్ చేసుకోండి. లెమన్ వేసుకోవడం వల్ల మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒక 2-3 glasses వరకు తాగేయచ్చు. సో లెమన్ మిక్స్ చేసుకోండి, కొంచెం టేస్టీగా ఉంటుంది. పిల్లలు తాగేటప్పుడు కూడా ఈజీగా తాగేస్తారు. సో లెమన్ మిక్స్ చేసుకోండి, కొంచెం బాగా కలుపుకోండి. రాగి మాల్ట్ రెడీ అయిపోయిందండి, సర్వ్ చేసుకోండి. ఇందులో నచ్చిన వాళ్ళు కొంచెం అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఆనియన్తో తీసుకోండి. సమ్మర్లో ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. బయటికి వెళ్ళొచ్చిన వాళ్ళకి ఇది ఒక్క గ్లాస్ ఇస్తే చాలా ప్రశాంతంగా కూల్గా ఫీల్ అవుతారు. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. రాగి పిండి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చేసే పునుగుల్లాగే ఉంటాయి, చాలా టేస్టీగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు చేసే పునుగులు కాకుండా ఇలాగ కొంచెం రాగి పిండి కలిపి చేసి పెడితే హెల్త్కి కూడా చాలా మంచిది, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 cup మినప్పప్పు యాడ్ చేసుకోండి. 2 cups వాటర్ యాడ్ చేసుకొని 3 to 4 hours వరకు నానబెట్టుకోండి. ఇందులో 1/2 teaspoon మెంతులు యాడ్ చేసుకోండి, మంచి క్రిస్పీగా వస్తాయి దోశలు. ఈ 3 to 4 hours వరకు నానబెట్టుకోండి.
ఒక చిన్న కప్ తీసుకొని 1/4 కప్ అటుకులు తీసుకొని ఇది కూడా నానబెట్టుకోండి ఒక 3 అవర్స్. 1/2 కప్ బియ్యం తీసుకోండి, ఇది కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఇది ఒక 3 to 4 అవర్స్ వరకు నానబెట్టుకోండి. మినపప్పు నానిపోయిందండి. ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులో నానబెట్టుకున్న అటుకులు ముందుగా నానబెట్టుకున్నాం కదా, అటుకులు కూడా యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకోండి. రుబ్బుకున్నదంతా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా రుబ్బుకున్న మినపప్పులో 1 కప్ రాగి ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి. 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి, పిండి మొత్తం కలిసేటట్టుగా. వాటర్ కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి, మళ్ళీ కావాల్సి అనుకుంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మనం రుబ్బుకున్నప్పుడు కూడా వాటర్ యాడ్ చేసుకుంటాం కాబట్టి కొంచెం చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని, ఇదిగోండి బియ్యం కూడా నానిపోయాయి, బియ్యం కూడా గ్రైండ్ చేసుకోండి మెత్తగా. ఇదే పిండిలో బియ్యం పిండిది కూడా వేసేసుకోండి, బియ్యం రుబ్బింది కూడా పెట్టుకోండి. మూత పెట్టుకొని ఒక 8 to 10 అవర్స్ వరకు ఇలాగే ఉంచుకోండి. ఇదిగోండి రాగి ఇడ్లీ పిండి మొత్తం పొంగిపోయింది. ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇదే పిండిలో సగం పిండి తీసేసుకొని దోశలు వేసుకోవచ్చు. సో ఇంకొక మిగిలిన పిండిలో ఒక 1/4 కప్ మైదా తీసుకోండి. 1/4 కప్ మైదా తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. రెండు మొత్తం మిక్స్ అయ్యేలాగా, లంప్స్ లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీరు కావాలంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ యాడ్ చేసుకోవచ్చు. ప్లెయిన్ పునుగులకి ఇవి ఇలా కలుపుకోండి. కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకొని కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం మైదా పిండి కలిపాం కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్ ఒక 1 స్పూన్ వేసుకోండి. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఇదిగోండి పునుగులు వేయడానికి ఈజీగా వచ్చేటట్టుగా పిండి రెడీ చేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత పునుగుల్లాగా వేసేసుకోండి. ఇవన్నీ వేసుకునేంత వరకు హైలో పెట్టుకోండి స్టవ్. తర్వాత మనం వేసుకోవడం అయిపోయిన తర్వాత మీడియంలో పెట్టుకొని అలాగా డీప్ ఫ్రై చేసుకోండి. చిన్న చిన్న మార్బుల్ లాగా వేసుకోండి. అన్నీ వేసేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకోండి స్టవ్. ఇలా స్పూన్ తోటి ఇలాగ తిరగేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోండి. రాగి పిండితో ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చాలా సాఫ్ట్ గా మనం డైలీ ఇడ్లీలు చేసుకునేటట్టుగానే ఉంటాయి. హెల్త్ కి కూడా చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. 1 కప్ మినప్పప్పు. మినప్పప్పు వాష్ చేసుకొని ఒక 3 అవర్స్ వరకు నానబెట్టుకోండి. ఇది 3 to 4 అవర్స్ నానిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 1 కప్ మీరు మినపప్పు తీసుకుంటే కనుక 1/2 కప్పు రాగి పిండి తీసుకోవాలి. 1/2 కప్ ఇడ్లీ రవ్వ తీసుకోండి. 1 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి లంప్స్ లేకుండా. ఇందులో మనం రుబ్బు పెట్టుకున్న మినపప్పుని యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని 8 to 10 అవర్స్ వరకు మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇదిగోండి మొత్తం పులిసిపోయింది పిండి బాగా. ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. పిండి బాగా మిక్స్ చేసుకొని ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. దీనికి హాఫ్గా వచ్చేటట్టు వేసుకోండి, మరీ పొంగిపోతాయి. సో అంతా ఇలా ఫిల్ చేసుకోండి. ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇడ్లీ బ్యాటర్ ఫిల్ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్ని పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. మీడియంలో పెట్టుకొని
20 మినిట్స్ స్టీమ్ చేసుకోండి. 20 మినిట్స్ అయిపోయింది. ఇడ్లీస్ అన్ని కుక్ అయిపోయాయండి. మీకు ఇడ్లీస్ కుక్ అయ్యలేదు తెలుసుకోవాలంటే ఇలా టూత్ పిక్ తో చూసుకోండి. ఏమీ అంటకపోతే గనక కుక్ అయిపోయినట్టే తీసేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు పక్కకు పెట్టుకొని వదిలేసేయండి. అప్పుడు నీట్గా వస్తాయి ఇడ్లీలు. సో 2 మినిట్స్ తర్వాత రిమూవ్ చేసుకోండి.